ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రంటర్. సో 16th నవంబర్ నుంచి వేరే వేరే ప్రదేశాల్లో ఏమేమి జరిగాయో ఒకసారి చూద్దామండి. దిల్జిత్ దొసాంజ్కి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఒక నోటీస్ పంపింది. నువ్వు నీ పాటలో ఆల్కహాల్ని, డ్రగ్స్ని, వైలెన్స్ని ప్రమోట్ చేయొద్దు అని. అయితే దిల్జిత్ ఏమంటున్నాడు అని అంటే, అలాంటప్పుడు మిగిలిన అన్ని రాష్ట్రాలని కూడా డ్రై రాష్ట్రాలుగా తీర్మానం చేయండి అని అంటాడు. ఏమన్నా పిచ్చి పట్టిందా? డ్రై రాష్ట్రాలు చేయడానికి డ్రగ్స్ని, ఆల్కహాల్ని, వైలెన్స్ని ప్రోత్సహించొద్దు నీ పాటల్లో అని చెప్పడానికి ఈ రెండింటికి తేడా లేదా? పైగా మనం నడుస్తుంది అట్లాంటి ఎకానమీలో. మందు లేనిదే తెలంగాణ ప్రభుత్వం అసలు కుప్పగూలేటట్టుంది. మీరు కూడా ఆ మందు తాగాలి అని చెప్పేసి ఎవ్వరూ అనుకోవద్దు. ప్లీజ్ బీ అవే ఫ్రమ్ ఆల్కహాల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బీ అవే ఫ్రమ్ స్మోకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ది డ్రగ్స్. వైలెన్స్ అని అంటే మన మీద వైలెన్స్ జరుగుతూనే ఉంటుంది, హిందువుల మీద. అది ఎవరు పట్టించుకోవట్లే. మీకు అపాయం కలిగినప్పుడు మీరు తిరిగి ఆ రకంగానే ఉండాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, తప్పదు. నెక్స్ట్, ఛత్తీస్గఢ్లో ఒక ఆయన ఎలక్ట్రిక్ టవర్ ఎక్కాడు. టవర్ ఎక్కి నాకు మందిస్తావా లేదా అని అంటున్నాడు. పిచ్చి కాకపోతే అక్కడి నుంచి ఆయనతో దూకి చచ్చిపోయిండుంటే పీడ పోయేది. వాళ్ళ వైఫ్ అట ఆయనకి మనీ ఇయ్యలేదంట ఆల్కహాల్ కోసం, మందు కోసం. చిచి, మందు కోసం చివరికి ఇలా కూడా బెదిరిస్తారని ఇప్పుడే అర్థమైంది. ఈ ఎడిక్షన్ ఉన్న వాళ్ళని డి అడిక్షన్ సెంటర్స్లలో జాయిన్ చేయాలి. వాళ్ళకి కొంచెం సలహా, ఆ తర్వాత అడ్వైస్, ఆ తర్వాత టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నాయి మన గవర్నమెంట్ వాళ్ళవి. సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఏ లాట్. ప్లీజ్ డూ దట్. యుఎస్ గ్రెమ్లిన్ అనే యూఎఫ్ఓ హంటింగ్, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ హంటింగ్ చేసే ఒక మెషిన్ని, వాహనాన్ని, ఎయిర్ క్రాఫ్ట్ని అది నెక్స్ట్ ఇయర్ కల్లా వదులుతాను అని అంటుంది. ఈ యూఎఫ్ఓ సైటింగ్స్ ఒకప్పుడు చాలా ఎక్కువగా ఈ యుఎస్ఏలో వింటూనే ఉంటాం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎవడో ఒకడు నేను యూఎఫ్ఓ చూశారనుకుంటూ పెద్ద పెద్ద కథనాలు చెప్తారు. కొన్ని కాన్స్పిరసీ థియరీస్, కొన్ని అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ నిజంగానే ఉన్నాయి, కానీ అవి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సోర్స్ అని ఇంతవరకు అయితే పట్టుబడలేదు. చూద్దాం, ఎప్పుడైనా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అండ్ సోర్స్ దొరికితే కనుక దెన్ హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే సాడ్గా ఫీల్ అవ్వాలా, భయపడాలా, డిపెండింగ్ అపాన్ దట్ టైం. కానీ తెలివిగా మాత్రం ప్రవర్తించాలి. గుజరాత్లో ఒక మనిషి ఎప్పుడో ఆయన తప్పిపోయాడు, ఆయన మిస్ అయిపోయాడు అని చెప్పేసి అనుకున్నారు ఫ్యామిలీ అంతా. 30 రోజుల వరకు కనబడకపోతే సరే నిజంగానే చనిపోయినట్టున్నాడేమో అని అనుకున్నారు. ఆ తర్వాత రైల్వే పక్కన ఒక కుళ్ళిపోతున్న ఒక బాడీ కనబడింది. అయితే ఫ్యామిలీ వాళ్ళు మిస్టేక్ చేశారు ఆయన కరెక్ట్గా గుర్తుపట్టడంలో. సరే కొన్ని రోజుల తర్వాత ఆయన నిజంగానే చనిపోయాడు అని అనుకున్న తర్వాత వస్తే ఈయన ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసినప్పుడు అందరూ బిత్తరపోయారు. ఇది అవాక్కయ్యే విషయం కాదా? అంటే నిర్ధారణలో కొద్దిగా మనం ఏమరపాటుగా లేకుండా ఉండాలి. ఇండియాలో 7 సిటీస్లో 7 సిటీస్లో చాలా కష్టమైపోయింది ఇల్లు కొనుక్కోవడం అని చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్క ఇంటి కాస్ట్ 23% ఇయర్ పై ఇయర్, ఒక ఇయర్ తర్వాత ఇంకొక ఇయర్ 23% రేజ్ అయింది యావరేజ్గా అని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఈ సంవత్సరం 1 కోటితో ఇల్లు కొనుక్కుంటే ఆ తర్వాత నెక్స్ట్ సంవత్సరం 1.23 crores తోటి ఇల్లు కొనుక్కోవాలి. అలాంటి 7 సిటీస్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, పూణే. కానీ హైదరాబాద్లో గరిష్టంగా 37% ఇంక్రీజ్ ఉంది. ఒకప్పుడు 84 lakhs అయిన ఇల్లు ఇప్పుడు 1.15 crores అవుతుంది. అజ్మేర్లో ఒక పాపులర్ హోటల్ ఖాదిం అనే పేరు ఉన్న హోటల్ని దాని పేరు మార్చారు అజయ్ మేరు అని. ఒకప్పుడు అజయ్ మేరు అనేదే ఆ అజ్మేర్కి ఉన్న అసలైన పేరు. అయితే ఈ అజయ్ మేరు అనే ఒక పేరుకి అర్థం ఇన్విన్సిబుల్ హిల్, అంటే ఎవ్వరూ దీనిని ఆక్రమించలేరు, లేకుంటే ఎవ్వరూ దీనిని హస్తగతం చేసుకోలేరు అనే పేరు. ఈ పేరు ఎందుకు వచ్చింది అని అంటే అజయ్ రాజా అనే ఒక పరిపాలకుడు అక్కడ ఉండేవాడు. ఆయన చహమనా డైనాస్టిక్ చెందిన ఆయన. ఆ డైనాస్టిక్ చెందిన ఆయన అజయ్ రాజా 1 అనే ఆయన ఈ అజయ్ మేరుని కట్టాడు అని పేరు. ఒక అబ్బాయి ఉమెన్ ఆఫీసర్ని చంపదెబ్బ కొట్టారు. ఎందుకు?
ఎందుకు అంటే ఆమె కొట్టిందని ఈయన కూడా కొట్టాడు. ఆ పోలీస్ ఆఫీసర్ పేరు మేఘా గుప్తా దుబే. ఈవిడ ఎందుకు కొట్టిందంట ఆయన ముందు? ఆయన అంటే ఆ అబ్బాయి తనని రాంగ్ గా టచ్ చేశాడు అని పోలీస్ ఆఫీసర్ చెప్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ని ముట్టుకునేంత ధైర్యం కామన్ మ్యాన్ కు ఉంటుందా అండి? కావాలని కొట్టారా, లేకపోతే నిజంగానే వాడు అట్లాంటి దుర్మార్గమైన పని చేశాడా అనేది ఏమైనా తెలిస్తే బాగుంటుంది. కానీ చూద్దాం, లెట్ us see. ఇఫ్ ఎనీ న్యూస్ కమ్స్ ఫార్వర్డ్ దెన్ వి విల్ డెఫినెట్లీ పుట్ ఇట్ ఓవర్ హియర్. మనిషి ఎంత నీచానికి దిగజారుతాడనంటే, ఒక చిన్న పిల్లగాడిని, తన అక్కతో సమానమైన వదినని 30,000 రూపాయలు ఇయ్యలేదు జీషాన్ అనే ఆయన, 30,000 రూపాయలు ఇయ్యలేదు దుబాయ్ వెళ్ళడానికి అని చెప్పేసి చంపేశాడట. ఇది ఇంతకంటే విడ్డూరం, ఇంతకంటే తల్లితో సమానమైన వదినని ఇలా చంపడం అనేది చాలా దౌర్భాగ్యం ఇది. మరి జీషాన్ అట పేరు, దీంట్లో ఏమైనా రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని నాకు అనుమానాలు ఉన్నాయి. కొంతమంది ఐ విట్నెస్లు ఝాన్సీ హాస్పిటల్ హారర్ ఎందుకు జరిగింది అని అంటే, నర్సు ఒక అగ్గిపుల్ల వెలిగించడం వల్లనే జరిగింది అని అంటున్నారు. కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని నిజాలు తెలిసిన ఏంటి అని అంటే, కొన్ని ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఆ తర్వాత అలార్మ్స్ చాలా ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయినవి ఉన్నాయి అని తేలింది రిపోర్ట్ లో. మరి ఆ మ్యాచ్ స్టిక్ వెలిగించడం నిజమా అబద్ధమా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అందులో 10 మంది చిన్నారులు చనిపోయారు. చాలా బాధాకరం. ఇది యూపీలో జరిగిన ఇన్సిడెంట్ అండి, ఝాన్సీ హాస్పిటల్లో. జర్నలిస్ట్, ఒక ర్యాపిడో డ్రైవర్, ఇద్దరు చంపబడ్డారు. ఎక్కడ? చెన్నైలో. BMW కార్ గుద్దితే ఇద్దరు చంపబడ్డారు. అందులోనూ ఆ ర్యాపిడో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో 100 మీటర్ల వరకు తగలంగానే 100 మీటర్ల వరకు రాసుకొని వెళ్ళిపోయాడు. 100 మీటర్స్ ఆయన విసిరేవేయబడ్డాడు. అంటే ఎంత దారుణం చూడండి. అంటే కార్ ఎక్కంగానే గుద్ది చంపాలని అనుకుంటారా ఏంటి? అలానే క్రైమ్ విషయంలోకి వస్తే, ఒక యూపీకి చెందిన మనిషి ఇళ్లలోకి జొరబడి పడుకుంటున్న అమ్మాయిల్ని లేకుంటే మహిళల్ని షార్ప్ ఆబ్జెక్ట్స్ లాంటివి, అంటే స్టోన్స్ లాంటివి, ఆ తర్వాత గుణపాలు లాంటివి, ఐరన్ రాడ్లు లాంటివి తలకి బాది చంపేశాడట. ఆయన్ని పట్టుకున్నారు. ఈ సైకో లక్షణాలు అయితే పోయేటివి కావు. సినిమాల్లో చూపించినట్టుగా ఈ మధ్య సైకోలు కూడా అలానే తయారయ్యారు. హైదరాబాద్ కాచిగూడలో కొత్త రకమైన ప్లాంట్ ఒకటి వెలిసింది. ఏంటి? బ్రిస్లెహరీ, అంటే బిస్లరీకి డూప్, స్పూఫ్ అనమాట. ఆ తర్వాత కెల్ విలే అదొకటి, నేచర్ ప్యూర్ అదొకటి. ఇట్లాంటి కల్తీ బ్రాండ్లను అమ్ముతున్నారు. కల్తీ బ్రాండ్లు అంటే స్పూఫ్ బ్రాండ్లను అమ్ముతున్నారు. సో అసలైన పేర్లను తెలుసుకోండి, ఆ పేర్లున్న బాటిల్లోనే కొనుక్కోండి. కిన్లే స్పెల్లింగ్ ఎగ్జాంపుల్, కిన్లే స్పెల్లింగ్ KINLEY, బిస్లరీ స్పెల్లింగ్ BISLERI. సో అసలైన పేర్లను తెలుసుకుంటే మనకి కల్తీ ఏంటి అనేది తెలుస్తుంది. తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక టీచర్ మెడకాయని కోసేశాడు స్కూల్ క్యాంపస్ లోనే. ఎందుకట అంటే, ఆ టీచర్ ఈ ప్రబుద్ధుడిని పెళ్లి చేసుకోలేదు అని కోపంతో. ఇంత దారుణమా? పెళ్లి చేసుకుని ఉంటే రేపొద్దున ఏంటి పసలై కీరై పప్పు, అంటే బచ్చల కూర పప్పు వండమని చెప్తాడు. ఆ అమ్మాయి తోటకూర పప్పు వండుతుంది. చచ్చినట్టేగా అమ్మాయి. కొట్టాలి, చంపాలి అని అనే చోట ప్రేమ గాని పెళ్లి గాని ఉండవండి. గొడవలు సహజంగా జరుగుతాయి, కానీ ఇది చాలా దారుణం గొడవ. ఆ తర్వాత ఇండియాలో పెరుగుతున్న విచిత్రమైన ధోరణి. ఇండియాలో ఎంతమంది డయాబెటిక్ పర్సన్స్ ఉన్నారంటే, చైనా కంటే ఎక్కువ నెంబర్లో ఉన్నారు. మనకి పాపులేషన్ ఎక్కువ కదా అని చెప్పేసి చైనాతో కంపేర్ చేసుకుందామంటే, చైనా కంటే మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే మన వాళ్ళ ఫుడ్ కన్సంప్షన్లో ఏదో తేడా జరుగుతుంది. ఒకప్పటి ఫుడ్ కన్సంప్షన్, ఇప్పుడు ఫుడ్ కన్సంప్షన్ వేరేగా ఉన్నాయి. అంటే మార్కెట్లో మనకి కావాల్సిన పోషక పదార్థాలతో కూడుకున్న ధాన్యాలు దొరకట్లేదనే అర్థం, లేకుంటే దొరికినా మనం కొనట్లేదని అర్థం. అవి ఏంటో కూడా కనుక్కొని అందరూ అలాంటి పదార్థాలనే తినాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇండియన్ రైల్వేస్ విల్ ఫైర్ FIRs అగైనెస్ట్ రీల్ క్రియేటర్స్ ఆన్ ట్రాక్స్ అండ్ కోచెస్. ఇది చాలా నచ్చిందండి నాకు. ఎప్పుడైనా కానీ రీళ్లు అని అనుకొని ప్రాణాలు తీసుకుంటారు. రీళ్లు అనుకొని గ్యాస్ సిలిండర్లు పెడుతున్నారు, కట్టెలు పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. ఒకప్పుడు రైల్ జిహాద్ ఒక రకంగా జరిగేది, ఈ పిచ్చితనం ఒక రకంగా జరిగేది. రకరకాల పంతాల్లో చాలా ఇబ్బంది సృష్టిస్తున్నారు కూడా.
రైల్ జిహాద్ ఇప్పటికీ తగ్గలేదు, అలా అని ఈ పిచ్చి పోకడా ఇంకా తగ్గలేదు. కాబట్టి రైల్వే వాళ్ళు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఎవడైనా కానీ ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే రైల్వే రీల్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాము అని ఒక తీర్మానం తీసుకున్నారు. 12వ తరగతి చదువుతున్న పిల్లలందరూ కలిసి యూట్యూబ్లో ఏంటి ఒక బాంబు ఎలా తయారు చేయాలని నేర్చుకున్నారట. నేర్చుకుని టీచర్ చైర్ కిందనే పెట్టారంట. అయితే ఇది నవ్వొస్తుంది కానీ ఒకవేళ గనక పేలుడు ప్రమాదం అయ్యుండుంటే ఆ టీచర్ ప్రాణాలు, ముడ్డి కింద బాంబు పెట్టుకొని బతుకుతున్నారనమాట టీచర్లు అంతే ఉన్నారు, స్టూడెంట్స్ అంతే ఉన్నారు. నైతిక విలువలు అందరికీ పోయాయి. గురువుని గురువులాగా చూడకుండా మన సొసైటీ ఎప్పుడో మారిపోయింది. అలానే శిష్యుల్లాగా చూడకుండా గురువులు చేసే తప్పులు ఉన్నాయి. ఇందులో ఎవరికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇద్దరు చేసే పనులు ఇద్దరు చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మీరు ఒక ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు అని ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మని దగ్గరున్న నైబర్స్ కొట్టారు బెల్గావిలో, కర్ణాటక. ఐ హోప్ సో. నెక్స్ట్, గుజరాత్లో జరిగిన ఒక ప్రమాదమైన ఇన్సిడెంట్. ర్యాగింగ్ కారణంగా 3 గంటలు నిలబెట్టి ఆ ఫస్ట్ ఇయర్ చదివే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయాడు. ర్యాగింగ్ అని అంటే స్నేహాన్ని పెంచాలి అంటే అలాంటి నేను ఏమంటున్నానంటే ర్యాగింగ్ని ప్రోత్సహిస్తున్నట్టు కాదు. ర్యాగింగ్ ఒకవేళ గనక నీ బయో చెప్పరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, ఏదో సరదాగా ఉండాలి, ఆ తర్వాత దాంతో అది అయిపోవాలి. జూనియర్లకి తర్వాత అన్నంలాగా ఉండేది, వాళ్ళకి సహాయం చేసేది, వాళ్ళ బ్రదర్స్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ ఆ తర్వాత వాళ్ళ కెరీర్ టిప్స్ని కానీ ఇయ్యగలిగేది ఈ సీనియర్సే. ఈ సీనియర్స్ తమ జూనియర్స్ పట్ల ఒక పెద్దన్న పాత్ర పోషిస్తే చాలా ఉత్తమం. సరే, తమ్ముడిని ఏ రకంగా అప్పుడప్పుడు బెదిరిస్తాము, అప్పుడప్పుడు జోకులేస్తాము, తమ్ముడితోటి ఏదో పరాచకాలు ఆడతాము, అదంతా బాగానే ఉంటుంది. కానీ చనిపోయేలాగా ఇలా చేయడం చాలా దారుణం. ఇది మనిషిని మనిషిలాగా చూడట్లేదు అని గట్టిగా నిరూపిస్తుంది. కేరళ అన్నిటికంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండే ప్రదేశం, ఎక్కువ ఉండే శాతం చదువుకున్న వాళ్ళు ఇక్కడే ఉంటారు అని డంకా బజాయించి చెప్తారు. వాళ్ళు ఏం చేశారట అంటే, ఒక అంబులెన్స్ వెళ్తుంటే దానికి అడ్డంగా కారు నడుపుకుంటూ వెళ్తున్నాడట. ఇది చదువు వచ్చినంత మాత్రాన గుణం మంచిగా ఉండాలి అని రూల్ లేదు. అందుకనే నేను ఇప్పటికీ ఒకటి అంటాను, లాస్ట్లో కూడా చెప్పేది ఒకటి, చదువుతోటి గుణానికి, క్యారెక్టర్కి, మంచితనానికి, జ్ఞానానికి సంబంధాలు పెట్టకండి. సంబంధాలు పెట్టి ఏదో ఇక్కడ జరిగిపోతుంది అనే పిచ్చి ధోరణిలో ఉండకండి. ఇప్పుడు ఒక ఉగ్రవాదికి చదువు నేర్పిస్తే ఏమవుతుంది? ఉగ్రవాదికి చదువు నేర్పిస్తే ఆ ఉగ్రవాదంతో ఇంకా పెరుగుతారు. చదువు అనేది ఉగ్రవాదాన్ని నాశనం చెయ్యదు. డబ్బులు అనేది ఉగ్రవాదాన్ని నాశనం చెయ్యవు. ఉగ్రవాదాన్ని పెంచుతాయి ఇంకా పైగా. ఎందుకనంటే వాడికి ఇప్పుడు రిసోర్సెస్ ఎలా వాడుకోవాలో తెలిసింది. ఎడ్యుకేషన్, ఆ తర్వాత కెరీర్, ఆ తర్వాత సంపత్తి, ఆ తర్వాత ఇంటెలెక్చువాలిటీ, జ్ఞానం కాదు, సారీ, దీన్ని నాలెడ్జ్ అని అనాలి. ఓకే, జ్ఞానం వేరు, నాలెడ్జ్ వేరండి. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. అయితే ఇవన్నీ తెలిస్తే ఒక ఉగ్రవాదికి ఇవి టూల్స్ లాగా ఉపయోగపడతాయి. సో కాబట్టి నేను కొన్ని సెక్షన్ ఆఫ్ సొసైటీస్కి ఎడ్యుకేషన్ అంత తొందరగా ఇయ్యకూడదనే కోరుకుంటాను. సారీ, నా దృక్పథం ఇది, నా ఒపీనియన్ ఇది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ. సైనింగ్ ఆఫ్, సాఫ్రాన్ టర్టిల్. భారత్ మాతాకి జై. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ రాసి మీ హృదయంలో ఏమున్నదో, అంటే మంచో చెడో మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. థ్యాంక్ యూ.